కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు సాగునీరు అందించాలనే సోయి లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించిన తర్వాతే దేవాదులలో 7 మోటార్లను ఆన్ చేశారని తెలిపారు. రైతులకు సాగునీరు ఏ విధంగా అందించాలనే ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది వారి అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు లేకుండా ఏం సమీక్షలు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల పర్యటనతో జిల్లా రైతాంగానికి ఒరిగిందేమీ లేదన్నారు. రేవంత్ సర్కార్కు రైతు మనస్తత్వం లేదంటున్న పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. రెండో వారం వచ్చింది, ఇప్పటికీ కూడా నీరందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సోయిలేని విధానాన్ని అవలంబిస్తుంది. ఇటీవలి కాలంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించిన తర్వాత, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన తర్వాత దేవాదులలో ఉన్నటువంటి 10 మోటార్లలో 7 మోటార్లను ఆన్ చేసినటువంటి పరిస్థితి. పోయిన బుధవారం వరకు 1-2 మోటార్లు నడిస్తే ఆ తర్వాత హరీష్ రావు గారు ఇచ్చినటువంటి పీపీటీ ప్రజెంటేషన్ తర్వాత 7 మోటార్లకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రైతుల మీద ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ వివక్ష అనేది మనతో పాటు మాట్లాడడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అపరిపక్వతతో పాలన చేస్తే ఇట్లే ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు, వారి కేబినెట్ ఎవరు కూడా సాగునీళ్లు ఏ విధంగా అందించాలా, సీజన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏ రకమైన నిర్ణయాలు చేయాలనేటువంటిది ఆలోచన లేకపోవడమే ఈ దుస్థితి కారణం. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఉంది అని చెప్పి, దాని ఎఫెక్ట్ వల్ల వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమైతే అని చెప్పి శాస్త్రవేత్తలు 6-7 నెలల క్రితమే హెచ్చరిక చేశారు. అయినా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోగా, రైతుల గురించి ఏమాత్రం కూడా సోయి లేని, ఆలోచన లేని, మనసు లేనటువంటి ప్రభుత్వం, మూర్ఖపు ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టే వాళ్ళకు సోయి తీసుకురావాలి. ఇప్పటికైనా గోదావరి నిండా ఇలా పరుగులెడుతున్నటువంటి 1,00,000 క్యూసెక్కుల నీళ్లను మళ్లించాలి. రోజుకు ఖచ్చితంగా మరి 10 టీఎంసీల నీళ్లు ఎత్తేటువంటి అవకాశము, వనరులు అక్కడ వసతులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది. దాని ఫాలోడ్ బై గోదావరి మీద నిర్మించినటువంటి దేవాదుల ప్రాజెక్టు దగ్గర కూడా 10 మోటార్ల ద్వారా పూర్వపు వరంగల్ జిల్లాకు నీళ్ళెత్తే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఉదికు కేటీఆర్ గారు మొన్న కన్నపల్లి విజిట్ చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. గత 2-3 రోజులుగా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, వారికి గత అనుభవం ఉంది కాబట్టి వారు అనేక ఇరిగేషన్ సంబంధించిన అంశాలపైన రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాడు. దేవాదుల ప్రాజెక్టుని ఎప్పటిలోపు పూర్తి చేస్తామని గతంలో అనేకసార్లు ప్రకటించిండ్రు. ఇప్పటివరకు అక్కడ మోటార్లు రిపేర్ ఉంటే రిపేర్ చేయాలి తక్షణమే అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినట్టు వార్తలు వచ్చినాయి. 4 నెలలైనా కూడా రిపేర్ చేసేటువంటి దిక్కులేని దుస్థితి అలా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నది. అసలు ఇలా మునావా తీసుకునేటువంటి, కౌలు తీసుకునేటువంటి రైతులైతే ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ రకమైన ఒత్తిడితో రైతాంగం ఉన్నప్పుడు ప్రభుత్వము ఒక సమగ్ర ప్రణాళిక ఎల్నినోను ఎదిరించడానికి, ఫేస్ చేయడానికి రైతులకు మంచి ప్రణాళిక తయారు చేసి ఇవ్వకపోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణము. ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గమే దీన్ని బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఈ జిల్లా చెందిన మంత్రులు ఉన్నట్టా లేనట్టా? పూర్వపు వరంగల్ జిల్లా మంత్రులు ఎక్కడున్నారు? అసలు కొండా సురేఖ గారు, సీతక్క గారు ఒకనాడు కూడా నీళ్ళ గురించి మాట్లాడరు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ 11 మంది వచ్చింది కదా, ఒక్కరంటే కనీసం నీళ్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతనే గత వారం రోజులుగా ఇవాళ దేవాదుల మీద కదలికలు వచ్చినాయి. ఇవాళ మోటార్లు ప్రారంభించినట్టు అడావుడి ప్రారంభం, అడావుడి పూజలు, అడావుడి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజల్లో గత 10-15 రోజులుగా గోదావరి నీళ్లను ఎందుకు ఎత్తుతలేరని చెప్పి బీఆర్ఎస్ పదే ప్రశ్నిస్తుంటే అది ప్రజల్లోకి చేరింది. కాబట్టే నష్ట నివారణ చర్యలో భాగంగా మాత్రమే, ఫేస్ సేవింగ్ కోసం మాత్రమే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిల్లర వేషాలకు, చిల్లర డ్రామాలకు, ఈ టూర్లకు మళ్ళీ తిరగలేపింది తప్ప దీనివల్ల వచ్చే ఫలితం ఏమీ లేదు. అసలు ఈ జిల్లాకు చెందిన మంత్రులు లేకుండా, జిల్లాకు చెందినటువంటి శాసనసభ్యులు, అధికార పార్టీ వాళ్ళు లేకుండా ఏం సమీక్ష చేస్తారు? అంటే కేవలం విజువల్స్ కోసం మాత్రమే దేవాదుల పర్యటన తప్ప వారితోటి ఒరిగేది లేదు. ఇప్పటికే నార్లు పోసేటువంటి సీజను అదను ఎత్తిపోయింది. రైతు మనస్తత్వం ఉన్న వాళ్ళకి అర్థమైద్ది. అది రైతు మనస్తత్వం ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఇవాళ పంటలు పండడానికి నీళ్లు కావాలని చెప్పి బీఆర్ఎస్ గొంతు లేపి ప్రశ్నిస్తుంటే, రైతులందరూ నిలదీస్తుంటే ముఖ్యమంత్రి ఎంత చిల్లర బజార్ భాష మాట్లాడి, నిన్న బజార్ రౌడీ కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అంటే, ఇలా ప్రశ్నించే వాళ్ళను కోసి రక్తాన్ని పంటల మీద చల్లితే పంటలు పండించవచ్చు అని చెప్పి మాట్లాడాడు. అంత చిల్లర మాటలు ఇప్పటివరకు ఏ ప్రజాప్రతినిధి, ఏ ప్రభుత్వంలో, ఏ పార్టీ వాళ్ళు కూడా అంత చిల్లరగా దిగదారు ఎప్పుడు మాట్లాడలేదు.
తెలంగాణ సమాజానికి, యువతకు, చదువుకున్న వాళ్ళకి, విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉండి? ఈ రకమైన విధ్వంసకర భాష మాట్లాడి ఇప్పటికే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే. క్షమాపణ చెప్పలేదంటే మూర్ఖపు మనస్తత్వం అని చెప్పి మరొకసారి అర్థమవుతుంది మనందరూ కూడా. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే 10కి 10 మోటార్లు దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఉన్నట్టు 10కి 10 మోటార్లను వెంటనే ప్రారంభించాలి. ఏ ఒక్క మోటారు పోయకున్నా, ప్రారంభం చేయకున్నా బీఆర్ఎస్ నిత్యం కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ నీటి సద్వినియోగం ఇప్పటికే లేట్ అయింది, నారులకు అదనెత్తిపోయింది, దానికి నష్టం కూడా మరి రైతులకు జరిగింది. దానికి పూర్తి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేపట్టడం ఖాయం. మీరేమో ఎల్నినోను ఎలా ఎదుర్కోవాలన్నటువంటి విషయంలో ప్రణాళికలు చెప్తున్నారు. సీఎం ఏమో ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలన్నటువంటి సూచన చేస్తున్నారు. రైతులకు ఎలాంటి సంకేతం వెళ్తుంది? ప్రభుత్వానికి బుద్ధి లేదని ముందే చెప్పినాం. ఆలోచన అసలుకే లేదు. మనస్తత్వమే మూర్ఖపు మనస్తత్వము. రైతు మనస్తత్వం ఉంటే అర్థమవుతుంది పాలకులకి, అది లేదు వాళ్ళ దగ్గర. ఇవాళ స్పష్టంగా చెప్పాలంటే ఇదే గోదావరి నదుల నుంచి రోజుకు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు దేవాదుల మోటార్లు దాటి సమ్మక్క సాగర్ దాటి ఇవాళ వెళ్ళిపోతుంటే ఇవాళ దాదాపు 16 రోజులండి. అంటే ఖచ్చితంగా 16 రోజుల కంటే 4 టీఎంసీల నీళ్ళు ఎత్తచ్చు. రోజుకు 1/4 టీఎంసీ నీళ్ళు ఎత్తచ్చు. రోజుకు 250 ఎంసీఎఫ్టీ నీళ్ళు ఎత్తచ్చు 10 మోటార్ల ద్వారా. ఇవాళ 16 రోజుల నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వృధాగా పోతుంది. వాళ్ళ గురువుకు ఇవాళ వారు పూర్తిగా ఫ్రీగా దానం చేసేటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ రైతుల గురించి మాత్రం మాట్లాడలేదు. కాబట్టి ఇలా 4 టీఎంసీల నీళ్లు ఇప్పటికే దేవాదుల ద్వారా ఎత్తుకునే అవకాశం కోల్పోయింది తెలంగాణ రైతాంగం, వరంగల్ పూర్వపు జిల్లా రైతాంగం. దీనికి ఖచ్చితంగా ఈ జిల్లా చెందిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దీనికి బాధ్యత వహించాలి. మీకు నిలదీతలు తప్పవు. మీరు చేసేటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. నీళ్ళు అందుబాటులో ఉండి కంటి నిండా నీళ్ళు అవపడుతున్నాయి. ఇవాళ తెలంగాణలో వర్షాభావ పరిస్థితులున్నా ఛత్తీస్గఢ్లో కానీ మహారాష్ట్రలో కానీ వర్షాలు పడుతున్నాయి. తద్వారా వచ్చే గోదావరి ప్రవాహం ఏ విధంగా వాడుకోవచ్చు గోదావరి నీళ్ళని చెప్పి ముందస్తు ప్లాన్ తోటే కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి అందుబాటులో తీసుకొచ్చిండు. దాని కనీసం స్విచ్ బటన్ నొక్కే తెలివి లేని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు. ఇది మొత్తం చూస్తే రేవంత్ సర్కార్కు రైతు మనస్తత్వం లేదు. రైతు మనస్తత్వం ఉంటే ఎప్పుడు మోటార్ లాంచ్ చేయాలి, ఎప్పుడు రైతులకు నీరు అందించాలన్నటువంటి సోయి ఉంటుంది. పూర్తి స్థాయిలో దేవాదుల ద్వారా ఇప్పటికే 4 టీఎంసీల నీరు అందించేటువంటి విషయంలో రైతులను మోసం చేశారు, రైతులకు ద్రోహం చేశారన్నటువంటి అంశాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.